గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. కన్నడ ఇండస్ట్రీ అంటేనే సౌత్లో కొంత తక్కువ బడ్జెట్స్ ఉంటాయి. ఇక్కడ తక్కువ బడ్జెట్స్తో సినిమాలు చేస్తారు. అంత రెమ్యునరేషన్ కూడా ఉండవు అని ఒక పేరు ఉంటుంది. బట్ కేజీఎఫ్, కాంతారా తర్వాత అసలు అల్టిమేట్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కన్నడ ఇండస్ట్రీ. ఏమనిపిస్తుంది ఒక కన్నడ యాక్టర్గా, ఒక కన్నడ స్టార్గా? మాకి దాదాపు 40-45 ఇయర్స్ నుంచి ఉన్న ఒక డ్రీమ్. ఎప్పుడు కన్నడ ఇండస్ట్రీ చెన్నై నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి మనం ఇంతకుమంది ఎందుకు కాంపీట్ చేయలేకపోతున్నాము, ఎందుకు ఈక్వల్గా ఉండలేకపోతున్నాము అనే ఒక ఫీలింగ్ అందరికీ ఉండేది. అది ఇప్పుడు జరిగిందంటే దానికంటే ఆనందం ఇంకొకటి లేదు. అండ్ ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ హెల్తీ వే. Very healthy way that has come. It has opened up. Now people are looking towards the Kannada industry. Now we have to work still more harder actually. ఇప్పుడు మాకు ఏం మార్కెట్ దొరికింది, ఏం పేరు దొరికింది, టోటల్ ఇండియా is watching towards us. Now we have to do better work. Now we have got the opportunity to do the better and show. It's a big responsibility and it's very happy to have this position. And we are really thankful to those people who have made this happen. Really thankful to them, but how we are going to sustain it, how we are going to keep this equilibrium equal, that we have to see. అంటే కేజీఎఫ్ 1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు ఓకే, పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ కాంతారా అనేది వేరే లెవెల్స్. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అట్లా. ఎవరు చేయలేదు. ఓ మై గాడ్, రిషబ్ శెట్టి ఐ థింక్. అసలుకి తెలుగు ఇండస్ట్రీలో అయితే పిచ్చ ఫ్యాన్స్ కాంతారా మూవీకి, మొత్తం అంత ఇష్టపడతారు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసాం మీరు అలాంటి మూవీస్లో యాక్ట్ చేస్తారేమో, మళ్ళీ తెలుగు ఆడియన్స్ చూడొచ్చు మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఆ సినిమాలకు బాగా సెట్ అయ్యే క్యారెక్టర్ కదా మీది. చేస్తా ఉన్నాను సార్, ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, సలార్ చేస్తాం ప్రభాస్తో. ఓ సూపర్. ఓ ఎలా ఉండబోతుంది సలార్లో ప్రభాస్ క్యారెక్టర్ కానీ? అసలుకి రకరకాలుగా చెప్తున్నారు సలార్ గురించి. అని చెప్పు, రైట్స్ నాకు లేదు కానీ ఓకే నేను చేస్తున్నాను. నా ఫస్ట్ పార్ట్లో ఎక్కువ ఏమి ఉండదు, సెకండ్ పార్ట్లో నాది ఎక్కువ ఉంటుంది. ఓ విత్ ప్రభాస్ గారి కాంబినేషన్ అంతా. ప్రమోషన్ కాంబినేషన్ కూడా చేశాను ఫస్ట్ పార్ట్లో కూడా. ఓకే, సెకండ్ పార్ట్లో ఎక్కువగా వస్తుంది. జగపతి బాబు గారు, పృథ్వీరాజ్ సుకుమార్, ప్రభాస్ గారు. సార్ ఆ జనరేషన్ వరకు మిమ్మల్ని టీవీలో చూసి, స్క్రీన్ మీద చూసి, పేపర్లో చించిన వాళ్ళే. ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. ప్రభాస్ గారి ఫస్ట్ ఏం మాట్లాడారు మీతో మిమ్మల్ని చూడగానే? అబ్బే ఏం లేదు సార్, ఇది ఏంటంటే అందరూ చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్స్. సార్ అప్పుడు హీరోలతో చేస్తున్నారు, ఇప్పుడు హీరోలు ఎలా ఉన్నారు, ఏం డిఫరెన్స్ అని. అప్పుడు హీరోలు చేసేటప్పుడు మనది ఈక్వల్ ఏజ్ సార్. మనం వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి వీళ్ళు వెరీ ఫ్రెండ్లీ, ఈజీగా మాట్లాడవచ్చు. ఇప్పుడు వాళ్ళ యంగ్స్టర్స్ మన ఏజ్ ఎక్కువ ఉండదు కదా, సో మమ్మల్ని నమస్కారంతో దూరం పెట్టేస్తారు. నమస్తే సార్, బాగున్నారు అంతే. ఒకటి మాట్లాడితే ఎక్కువ అయితే ఎందుకు, వాళ్ళకి ఉంటుంది కదా, ఆ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో ఉంటుంది. మాట్లాడితే కూడా ఫార్మల్గా సార్ పని చేస్తారు సార్, ఎప్పుడు వచ్చారు సార్, అంతే, ఎందుకు అయిపోతుంది కానీ ఇంకేం ఉండదు. నైస్ పీపుల్, వెరీ నైస్, జమ్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, వే టాక్స్, ద వే బిహేవ్స్, సెట్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వెరీ కంఫర్టబుల్. చాలా ఇయర్స్ తర్వాత భరత్నే నేను అపోజిషన్ లీడర్గా చూసాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఫస్ట్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు, మహేష్ బాబుని చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో, మొత్తం తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అంత హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొంతమంది ఆర్టిస్టులు ఇక్కడ ఉండిపోతారు, అలా మీరు ఉండిపోయారు అందరు ఆర్టిస్టులకి. అది కాక చాలా ఇయర్స్ తర్వాత కనిపించారు కదా, అదొక ఎక్సైట్మెంట్. ఓ ఈయన ఇక్కడ ఇప్పుడు ఇంకా ఉన్నారా, ఏంటి ఇన్ని రోజులు ఏమైపోయారు, అసలు సినిమాల్లో కనిపించలేదు అని. మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? సార్ హీఈస్ అ జెంటిల్మెన్ సార్, హీఈస్ వెరీ క్వైట్, వెరీ సాఫ్ట్ స్పోకన్, వెరీ, అంటే మాకు వాళ్ళు లీడర్స్ ఎవరు ఉంటారో, ఇప్పుడు డైరెక్టర్ కానీ, ఒక పెద్ద హీరో కానీ, ఒక కెమెరామెన్ కానీ, వాళ్ళందరూ ఒక డిసిప్లిన్లో ఉంటే ఆ మొత్తం అట్మాస్ఫియర్ డిసిప్లిన్లో ఉండిపోతుంది. ఎస్ సార్, ఇట్ విల్ బి కంఫర్టబుల్ టు వర్క్, లేకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది. అండ్ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, వెరీ క్వైట్, వెరీ నైస్, వెరీ సింపుల్, వెరీ బ్యూటిఫుల్ సార్, అంతా నైస్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ కొట్టాల శివానంద్. నేను అప్పుడు చేసేప్పుడు కొట్టాల శివ గారు ఫీల్డ్ లేదు అసలు, ఎక్కడైనా రాస్తున్నారో లేదో తెలియదు, నాకు లేదు అనుకుంటాను. నేను గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి ఉంటారు.
ఆయన గుర్తుపెట్టుకుని నన్ను పిలిచారు కదా, ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఓ ఆయనే కాల్ చేశారు స్పెషల్గా? అంతే, ఆయన చెప్తే కదా వేరే వాళ్ళు కాల్ చేస్తారు. Definitely. దేవరాజ్ గారు నాకు ఈ రోల్ కావాలంటే ఎవరన్నా కాల్ చేస్తారు. కాల్స్ అది పిచ్చి ఇచ్చి చేశారు కదా. ఇది ఆల్సో ఒక్క మాట సార్, కొరటాల శివ గారు ఒక్కసారి వచ్చి సార్ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు. డైలాగ్ చెప్పేవాళ్ళు చేయండి సార్ అనేవాళ్ళు. నేను వాళ్ళ అసిస్టెంట్స్ అనుకోండి ఏదో ఉంటే చెప్పండి, ఇక్కడ రాంగ్ అయిపోతుంది. అంత మంచి డైరెక్టర్ సార్. ఒకసారి అక్కడెక్కడ ఏం చెప్పలేదు కాబట్టి ఇక్కడ చెప్పండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడండి ఒకసారి ప్లీజ్, ప్లీజ్ ఒక్క లైన్ సార్. నా ప్రాబ్లం ఏంటో చెప్తాను నీకు. ఇది ఎవరు చెప్తా నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఎప్పటికక్కడ ఒక సినిమా వర్క్ సెట్లో ఉంటానో అక్కడ మీరు ఒక్క పేజ్ డైలాగ్ వేయండి చెప్పేస్తాను. బయట వచ్చిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత మీరు అడిగితే నేను చెప్పలేను. అందుకే నేను పేజ్ డైలాగ్ అడగలేదు, వన్ లైన్ చెప్పాను. నాకు అస్సలు చెప్పనా తెలుగులో? మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం, అంతే. ఒక్కసారి చెప్పండి, మీరు చెప్తే వినాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకో. నిజంగా రాజకీయాలు అలానే ఉన్నాయా సార్? అలానే ఉన్నాయి కదా. 100% అలాగే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేదు. ఫోన్లే మీకు పాలిటిక్స్ అన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా రియల్గా చెప్పారు. కన్నడలో అంటే ఓకే, తెలుగు స్టేట్స్లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? తెలుగు స్టేట్స్లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? లీడర్సా? నాకు అంత ఫాలో అప్ లేదు, చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్స్ తెలుసు. అంత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చీఫ్ నాలెడ్జ్ లేదు. ఈజ్ యంగ్స్టర్, సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. యంగ్స్టర్స్ రావటం చాలా మంచిది. ఆయన రాజశేఖర రెడ్డి గారు చాలా విన్నాను. అప్పుడు ఆయన యాత్రలు చేసింది, అది చేసింది, ఇది చేసింది విన్నాను. యంగ్స్టర్స్ వచ్చే థాట్స్ విల్ బీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడే ఏదో ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఆర్టికల్లో ఒక మాట చెప్తారండి, యూ విల్ బికమ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అండ్ యూ విల్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. మీ జాబ్ మీరు చేస్తారు. అలాగే సమాజం ఉంటుంది అంతే. బట్ సమాజం మారుపడాలి, బాగుపడాలంటే కొత్తగా ఏదో నీవు చేసుకోవాలి, కొత్తగా ఏదో నీవు ఒకటి చేయాలి. సో అందరూ అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే కొత్తగా ఏదో చేస్తేనే కానీ మార్పు రాదు సమాజంలో, అండ్ డెవలప్మెంట్ ఉండదు. సో ఆ కొత్తగా రావడానికి యంగ్స్టర్స్ ఉంటే ఇంకా మంచిది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే మీ టైంలో ఎన్టీఆర్ గారిని చీఫ్ మినిస్టర్గా చూసుంటారు మీరు. బట్ ఇప్పుడు ఇంకొక వ్యక్తి పోరాడుతున్నారు, జనం కోసం మంచి చేయాలని ఉరుతులు ఊగుతున్నారు. ఇట్స్ నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వినే ఉంటారు మీరు. వ్యక్తిగతంగా మీరు ఆయన గురించి విన్నది అంటే ఏమని చెప్తారు? అదే నాకు చిరంజీవి గారి బ్రదర్ అంత తెలియదండి, అంత నాలెడ్జ్ లేదు నాకు. ఎప్పుడు కలవలేదు, అబ్సల్యూట్లీ ఐ హావ్ నో నాలెడ్జ్. ఆయన వాయిస్ కానీ లేకపోతే ఏదైనా స్పీచ్ విన్నప్పుడు కానీ అనిపించిందా సార్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో, ఎప్పుడో ఒక రోజు షైన్ అవుతారు అని? చాలా అర్జీ ఉంది. ఐ కెన్ సీ దట్ హీస్ బీన్ ఫోర్సింగ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ అ లీడర్. ఆ అర్జీ ఉంది. డెఫినెట్గా హీల్ మేక్ ఇట్ వన్ డే. అది ఉండాలి, ఆ స్పిరిట్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఏమన్నా లీడర్ అవుతారు.